చివరికి తీసుకున్నాడు, దైవజనుడి దేవుడు తీసుకున్నాడు. అంటే భక్తులను పరీక్షించే అధికారము, హక్కు దేవునికి ఉన్నాయి. ఎందుకంటే దానికి కారణం ఉంది. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే కిరీటం ఇవ్వడానికి పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే సింహాసనం ఎక్కించడానికి పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే రెండవ మరణము నుండి ఏ హాని జరగకుండా పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే జీవవృక్ష ఫలమును మనకు తినిపించడానికి పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే దేవుని మందిరములో ఒక స్తంభముగా మనల్ని నిలబెట్టే ఆధిక్యత కొరకు మనల్ని టెస్ట్ చేస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే రెండంతలుగా నీకు మేలు చేయడానికి తగిన వాడవా కాదా. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే పట్టజాలనంతగా నిన్ను ఆశీర్వదించడానికి నువ్వు యోగ్యుడవా కాదా నిర్ధారణ చేసి ఏవునలా పరీక్షించి పరిశోధించి శుద్ధి చేసి రెండంతలు మేలు చేశాడు. అబ్రహామును ఆ విధంగా ఒక్కడై ఉన్న కుమారుని అడిగి పరిశోధించి అందులో పాస్ అయిన అబ్రహాముకి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు, ఇచ్చాడు కూడా. దేవునికి స్తోత్రం. కాబట్టి మూడవదిగా మన విశ్వాసానికి పరీక్ష ఎందుకు కాబట్టి విశ్వాసానికి పరీక్షగా కూడా కొన్ని శ్రమలను దేవుడు మనకు అనుమతిస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి దాకా ఎవరికి తగ్గ శోధన వారికి, ఎవరికి తగ్గ శ్రమ వారికి, ఎవరికి తగ్గ పరీక్ష వారికి, ఎవరికి తగ్గ పరిశోధన వారికి ఉంది. అసలు నాకే